నమస్తే, వెల్కమ్ టు గ్రేట్ ఆంధ్ర. మనతో పాటు ఉన్నారు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ జిఆర్ మహర్షి గారు. నమస్తే సార్. నమస్తే చందన గారు. సార్, చంద్రబాబు నాయుడు గారు విజయవాడలో శిక్షణా శిబిరాన్ని ఏర్పాటు చేశారు. తన శ్రేణులందరికీ కూడా విజయం వైపు ఆ దిశగా పయనించడానికి దిశానిర్దేశం చేసే ప్రయత్నం. అందులో భాగంగానే 160 సీట్ల వరకు గెలవాలని చెప్పినట్లు సమాచారం. ఇది సాధ్యమే అంటారా? ఊరికే ఎవరైనా శ్రేణి ఇప్పుడు వైసీపీ వాళ్ళు ఎలా అయితే వైనాట్ 175 అంటారో పోనీ వీళ్ళు కనీసం ఒక 10 తగ్గించారులేండి. వాళ్ళు కూడా వీళ్ళు కూడా వైనాట్ 175 అనకుండా మళ్ళీ వైసీపీని ఏదో కాపీ కొట్టినట్టు ఉంటుందని 160 అన్నారు. సరే 160నా 175 అది కాదు, కానీ లెక్కలు మనకు గెలుపు ఓటములు ఎవరి వైపు ఉన్నాయి, ఎవరు గెలుస్తారు అనేది పాయింట్. ఒక సీటుతో గెలిచినా గెలిపే, ఒక సీటుతో ఓడిపోయినా ఓటమే. గెలుపా ఓటమే, అది లెక్క. ఆయన ఏమంటున్నారంటే ఎన్డీఏకి 400 సీట్లు గెలిపించండి ఈసారిలో, మన 400 సీట్లు వస్తే మనకు మంచి కేంద్రంలో మంచి బలమైన ప్రభుత్వం ఏర్పడుతుంది అది ఇది అన్నారు. లాస్ట్ ఎన్నికల్లో ఆయనే మోదీని పిచ్చి తిట్లు అనేది తిట్టారు. ఈసారి మోదీ గారు వస్తే తప్ప ఈ దేశం బాగుపడదు అంటున్నారు. సరే, ఆయన అభిప్రాయాలు మార్చుకోవడం అది ఆయన ఇష్టం, మనకేం అది కాదు. కానీ ఇంకా తెలుగుదేశంలో అందరూ కష్టపడి పనిచేయండి, రాష్ట్రం కోసం పనిచేయండి, మీ సీట్లు మీరు త్యాగం చేశారు, మీ త్యాగాలు నేను గుర్తుపెట్టుకుంటాను అని టికెట్లు ఇవ్వలేకపోయిన వాళ్ళ పేర్లు అవి చెప్పారు. అంతేకాకుండా డబ్బుతో రాజకీయాలు చేసేవాళ్ళు చేశారు, డబ్బు శాశ్వతం కాదు, ప్రజాసేవే శాశ్వతము, ఇలా కూడా చెప్పారు ఆయన. రకరకాల పోలికలు కూడా పెట్టారు. కొంతమంది ప్రొఫెషన్లో బాగా పైకి వస్తారు, వాళ్ళు బాగా డబ్బులు కూడా సంపాదించుకుంటారు. ఇక్కడితో కాకుండా మనము రాజకీయాల్లో చేరి ప్రజాసేవ చెయ్యాలి, ప్రజలకు ఏదో చెయ్యాలి అనే తపనతో రాజకీయాల్లోకి వస్తున్నారు అన్నట్టుగా ఆయన చెప్తూ వచ్చారు. కానీ యాక్చువల్గా చంద్రబాబు గారిని పర్టికులర్గా విమర్శించడం అనేది కాదు, కానీ డబ్బు రాజకీయం రెండు కలిసిపోయినాయి. అది చంద్రబాబు గారు ఊరికే అంటే ఎవరైనా నాయకులు ఎవరైనా చెప్తారు కదా, మనవి డబ్బు రాజకీయాలు కాదు, ప్రజా రాజకీయాలు, ప్రజాసేవ కోసం వచ్చాము, ప్రజాసేవ కోసమే వచ్చింది నిజమైతే డబ్బున్న వాళ్ళందరికీ ఆయన ఎందుకు టికెట్లు ఇస్తున్నాడు? అదే కదా మెయిన్ పాయింట్. అదే తెలుగుదేశంలో చచ్చి చెడి జెండా మోచిన వాడికి 40 ఏళ్ళు జెండా మోసిన రికార్డు ఉన్నవాడైనా సరే డబ్బులు లేకపోతే టికెట్ ఇస్తారా? ఇవ్వరు. డబ్బులు లేకపోతే మీరు ఎవరికీ కూడా టికెట్లు ఇవ్వకుండా ఇవ్వలేని పరిస్థితుల్లో ఉంటూ డబ్బుతో రాజకీయం నడవదు, డబ్బు రాజకీయాలు నాకు నచ్చవు, డబ్బు రాజకీయాలు నేను చెయ్యను, డబ్బుల కోసం రాజకీయాల్లోకి వచ్చే వాళ్ళని తన్నండి తరమండి ఇవన్నీ చెప్తున్నారు ఆయన. ఇవన్నీ ఎన్ని చెప్పినా సరే మనకు లైవ్ ఎగ్జాంపుల్స్ ఉన్నాయి తెలుగుదేశంలో. వైసీపీ వాళ్ళు ఏమైనా డబ్బులు లేని వాళ్ళకి పేదవాళ్ళకి ఇస్తారంటే ఈవెన్ కమ్యూనిస్ట్ పార్టీలు కూడా డబ్బులు లేని పేదవాళ్ళకి ఇచ్చే పరిస్థితి లేదు ఈ రోజుల్లో. అలా అనుకుని వచ్చిన జనసేన ఇంకొకరైనా జనసేన ఎవరైనా సరే. ఇప్పుడు ఉదాహరణకు నేను ఒక మాట చెప్తాను. ప్రజారాజ్యం పార్టీ పెట్టినప్పుడు మన చిరంజీవి గారు పెద్ద మనసుతో ఒక మునిమ్మ అనే ఆమెకి టికెట్ ఇచ్చారు. ఆమె ఏదో పార్టీ కోసం గట్టిగా పనిచేస్తూ ఉంది, కానీ చిరంజీవి గారి మీద అభిమానము, ప్రజారాజ్యం పార్టీకి పట్ల కొంత సానుకూలత ఉన్న రోజుల్లో మునిమ్మ గారికి టికెట్ ఇచ్చారు. కోవూరు ఏదో ఇచ్చినట్టున్నారు. మరి మునిమ్మ గారిని ఎందుకు అంత దారుణంగా ఓడిచ్చారు? చిరంజీవి అంతటి ఆయన ఆశీస్సులు ఉండి టికెట్ ఇచ్చినప్పటికీ ఆమెని చిత్తుగా జనం ఎందుకు ఓడిచ్చారు అంటే ఆమె మంచి వ్యక్తి కావచ్చు, డబ్బులు లేవు ఆమె దగ్గర, డబ్బులు లేవు కాబట్టి ఆమె ఓడిపోయారు. బర్రె లెక్క అని సోషల్ మీడియా అంతా నెత్తిన పెట్టుకుంది బర్రె లెక్కని. ఎన్నోట్లు వచ్చాయమ్మా బర్రె లెక్కకి? అవును. కాబట్టి డబ్బులు లేని రాజకీయమే ఇక నడవదు. డబ్బులు లేకుండా మీరు రాజకీయాలు చేయలేరు. ఊరికి జనం కోసము, ఊరికి టీవీల కోసము, సోషల్ మీడియా కోసము, పత్రికల కోసము చెప్పడం అనేది చంద్రబాబు గారు అట్లాంటి మాటలను మాట్లాడడం మానుకోవాలి. ఎందుకంటే డబ్బు యొక్క ప్రాధాన్యత, డబ్బు రాజకీయాలని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మల్టిప్లై చేసిందే చంద్రబాబు గారి హయాంలో. వరుసగా పార్లమెంటు ఎన్నికలు, బై ఎలక్షన్స్ కాదు, అప్పుడు వరుసగా ప్రభుత్వాలు పడిపోతూ పార్లమెంట్ ఎలక్షన్లు కంటిన్యూగా వచ్చినప్పుడు తెలుగుదేశం అధ్యక్ష పదవిని కొత్తగా స్వీకరించినటువంటి చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా తన స్థానాన్ని కాపాడుకోవాలంటే ఈ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీని బాగా గెలిపించాల్సిన ఒక అవసరం ఆయన మీద ఉండింది. ఆ అవసరము ఏం చేసింది? డబ్బు ప్రాధాన్యతని పెంచింది.
డబ్బున్న వాళ్ళకే టికెట్లు, డబ్బున్న వాళ్ళకే టికెట్లు అనే కాన్సెప్ట్ని అందరూ అందిపుచ్చుకున్నారు తర్వాత. ఇప్పుడు మీరు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి ఎందుకు ఇచ్చారు టికెట్? నెల్లూరులో నిన్న మొన్నటి వరకు వైసీపీ నాయకుడుగా ఉన్నటువంటి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి మీరు టికెట్ ఇచ్చారు. ఎందుకు ఇచ్చారు? డబ్బులు ఉన్నాయనే కదా ఇచ్చారు. మాగుంట రాఘవ గారికి ఎందుకు టికెట్ ఇచ్చారు? ఆయన మీద లిక్కర్ స్కాము, వాళ్ళ కుటుంబం మీద ఉంది కదా. ఉన్నప్పుడు మీరు టికెట్ ఎందుకు ఇచ్చారు? డబ్బులు ఉన్నాయి కాబట్టి ఇచ్చారు. ఆ 7 నియోజకవర్గాలు లేదంటే ఆ జిల్లాలో ఉన్న 2 పార్లమెంటు నియోజకవర్గాలకి వాళ్ళు ఖర్చులు పెట్టుకోగలరు కాబట్టి మీరు టికెట్ ఇచ్చారు. మాజీ ఐపీఎస్ ఆఫీసర్లకి, మాజీ ఐఆర్ఎస్ ఆఫీసర్లకి ఎందుకు టికెట్ ఇచ్చారు? వాళ్ళు ఎప్పుడు పనిచేశారు పార్టీలో? మీ పార్టీలో ఎప్పుడూ పనిచేయలేదు. ఎప్పుడూ పనిచేయని వాళ్ళకి మీ పార్టీలో 5 ఏళ్లుగా పనిచేసిన వాళ్ళంతా సైడ్కి వెళ్ళిపోతే మీరు తెచ్చి టికెట్లు ఇచ్చారు. ఎందుకు ఇచ్చారు? డబ్బులు ఉన్నాయి కాబట్టి ఇచ్చారు. లావు కృష్ణదేవరాయల గారికి ఎందుకు ఇచ్చారు టికెట్? నర్సరావుపేటలో ఆయన పార్లమెంటు రద్దు కానీ ముందు రోజు వరకు, అంటే ఎన్నికల నోటిఫికేషన్ వెలువడేదానికి కొన్ని గంటల ముందు కూడా అఫీషియల్గా ఆయన అసలు రాజీనామా చేశారనుకోండి, కానీ నర్సరావుపేట ఎంపీనే కదా ఆయన. నర్సరావుపేట ఎంపీగా ఉన్నటువంటి లావు కృష్ణదేవరాయల గారికి మీరు టికెట్ ఎందుకు ఇచ్చారు? ఆయన ఎప్పుడు మీ పార్టీలో పనిచేశాడు? ఇట్లా ఎన్ని పేర్లైనా చెప్తాను. కాబట్టి ఇది తెలుగుదేశం మీద విమర్శనే కాదు, ఏ పార్టీకైనా వర్తిస్తుంది. కానీ చంద్రబాబు గారు ఇంకా తాను రాజకీయాల్ని ప్రక్షాళన చేస్తాను అంటూ మాట్లాడుతూనే ఉన్నారు. ఆయన ఎప్పుడు ప్రక్షాళన చేశారు? మీరు ఏ రకంగా ప్రక్షాళన చేశారు? 23 మంది వైసీపీ తరఫున గెలిచిన వాళ్ళని, ఎమ్మెల్యేలని మీ వైపు లాక్కొని మంత్రి పదవులు ఇచ్చారు. వైసీపీ వాళ్ళని పార్టీ చీలిపోయి వైసీపీని భూస్థాపితం చేయాలనే లక్ష్యంతో, మరి ప్రజాస్వామ్యంలో ఒక ప్రతిపక్ష పార్టీని ఎలా భూస్థాపితం చేస్తారు మీరు? వాళ్ళు ప్రజలు ఎవరి కోసం వేశారు ఓట్లు? వైసీపీ గుర్తు కోసం వేశారు కదా. వైసీపీ గుర్తును చూసి గెలిపించిన మా ఎమ్మెల్యేలని మీరు ఎందుకు తీసుకున్నారు? ఇది ఏ రకంగా రాజకీయ విలువల్ని ప్రక్షాళన చేయడం అవుతుంది? కాబట్టి ఇట్లా ఎన్ని ప్రశ్నలైనా వేయొచ్చు చంద్రబాబు గారిని. కాకపోతే ఆయన ఇంకా ఏదో పూర్వపు కాలపు రాజకీయాల్లో నుంచే మాడుతున్నారు. ఇంకా ఆయన ప్రక్షాళన చేస్తాను, విలువల కోసము, కొత్త సమాజం కోసము. ఎట్లా వస్తుంది కొత్త సమాజము? రాజకీయ నాయకులు మారితే వస్తుంది కొత్త సమాజం. మీరు ఎప్పుడు మారుతారు? మీరు డబ్బులు ఉన్న వాళ్ళకి టికెట్లు ఇచ్చి వేల కోట్లు, 100 కోట్ల రూపాయలతో ఎలక్షన్ నడిపిస్తూ ఉన్నప్పుడు ఎన్నికలకి కమిషన్ ప్రకటించిన ఆ మొత్తంలోనే మీరు ఖర్చు పెట్టండి చూద్దాం. మీకే ఎన్నికల కమిషన్ అంటే గౌరవం లేదు, ఇది ప్రజలకు ఎందుకు ఉంటుంది? కాబట్టి ఇవన్నీ ఉత్తమ మాటలు. ఎన్నికలన్నీ జరిగేది డబ్బుల వ్యవహారాలతోనే జరుగుతాయి. చంద్రబాబు గారు ఇచ్చేది, టికెట్లు ఇచ్చేది డబ్బులు చూసే ఇస్తారు. చంద్రబాబు గారే కాదు, జగన్ గారైనా అదే ఇస్తారు, రేపు ఇంకొకరైనా అదే ఇస్తారు, ఇంకొకరైనా అదే ఇస్తారు. సామాజిక వర్గాలు అంటే సరే మేము బీసీలకు టికెట్లు ఇస్తున్నాం అంటారు కదా. బీసీలు ఎవరైనా పేదవానికి ఇవ్వండి చూద్దాం. కుండలు చేసుకునేవాడికి ఒక టికెట్ ఇచ్చి చూడండి, ఎమ్మెల్యే టికెట్ మీ వల్ల అయితే గెలిపించండి అతన్ని. మీకు బ్రహ్మాండమైన పార్టీలు కదా, గట్టి పునాదులు ఉన్న పార్టీలు కదా. ఒక చిన్న గుడిసెలో కుండలు చేసుకున్న ఒక ఆయనకి, ఆయన పేద ఆయనే కదా, ఆయన బీసీ కదా. మీ రూల్స్ ప్రకారం సామాజిక ఇంజనీరింగ్ అనే ఏవో చెప్తున్నారు కదా, కొత్త ఇంజనీరింగ్ ఇట్లా పిచ్చి మాటలని చెప్తారు. ఈ పిచ్చి మాటల ప్రకారం ఆయనకి ఇవ్వండి టికెట్ చూద్దాము. ఎందుకు ఇవ్వరంటే డబ్బులు లేవు కాబట్టి. బీసీలైనా ఇంకెవరైనా డబ్బులు ఉన్న వాళ్ళకే వీళ్ళు టికెట్లు ఇస్తారు. ఊరికే వేదికల మీద ఎక్కి డబ్బు ప్రభావము లేకుండా ఉండే సమాజాన్ని మనం నిర్మిద్దామని చెప్తూ ఉంటారు. అమాయకులు ఎవరన్నా వింటారు, విని ఓట్లు కూడా వేయొచ్చు, అది వాళ్ళ ఇష్టం. సార్ అలాంటి మోటివేషన్ నార్మల్ ప్రజలకైతే ఇవ్వచ్చు, వాళ్ళ కార్యకర్తలకి వాళ్ళకే చెప్పడం వల్ల ఉపయోగం ఏంటి? ఊరికే కార్యకర్తలకు అన్నీ తెలుసు, వాళ్ళే కదా రేపు పొద్దున పోయి ఇంకా వాళ్ళకి అయినా కూడా ఎన్నికలంటే డబ్బులు పంచేదంతా ఎవరు? చిన్న నాయకులు కార్యకర్తలే కదా, వాళ్ళకి తెలీదా? ఇవన్నీ ఊరికి టైం వేస్ట్ మాటలు అనే విషయం వాళ్ళకి తెలీదా? ఆయన ఏటో సర్వేలు అన్నీ చేయించారంట, మీరు ఇష్టం వచ్చిన వాళ్ళకి సర్వేల పేరుతో టికెట్లు ఇస్తారు. ఇప్పుడు గంటా శ్రీనివాసరావు గారు భీమిలి ఖాళీ పెట్టారు, ఆయనకి ఏదో అనుకూలమైన రిపోర్ట్ వస్తుందని టాక్ నడుస్తూ ఉంది. గంటా శ్రీనివాసరావు గారికి ఇవ్వాలని అనుకుంటే ఆయన ఏదో IVRS రిపోర్ట్ ఏదో అంటున్నారే సర్వే అని, ఆ సర్వేలన్నీ ఆయనకు అనుకూలంగా వస్తాయి. ఈ సర్వేలు, ఈ టెలిఫోన్ సర్వేలు ఇవన్నీ కాదు. వాళ్ళు ఎవరికి ఇవ్వాలనుకుంటే వాళ్ళకి టికెట్లు ఇస్తారు. టికెట్లు ఇవ్వకూడదు అనుకుంటే మీ సర్వే రిపోర్ట్ మీకు ఘోరంగా వచ్చింది, అది వచ్చింది, ఇది వచ్చింది, మీరు ఓడిపోతారని చెప్తారు.
రైట్. సో మొత్తానికి ఆ శిక్షణ శిబిరం అలా నడిచింది. అన్ని శిక్షణా శిబిరాలు ఇలాగే నడుస్తాయి. సరే మాటలే అట్లా ఏం ప్రాక్టికాలిటీస్ ఏమి ఉండదు. మరి వైసీపీ వల్ల వై నాట్ 175 అది కడప కూడా గెలుస్తామని చెప్తున్నారు ఆయన చంద్రబాబు గారు. ఓకే, మంచిదే, కడప గెలిస్తే ఎవరైనా గెలవచ్చు కదా. ప్రజలు ఓట్లు వేస్తే ఎవరికైనా గెలిచేయకుండా ఎవరికి ఏమి రాసి ఇవ్వలేదు. నియోజకవర్గాలు, పార్లమెంటు నియోజకవర్గాలు ఏమన్నా రాష్ట్రపతి గారు ఎవరికైనా రాసిచ్చారా? చట్టం ఏమైనా చేశారా? ఈయనవి గెలవాలి ఇంకో 4 టర్ములు అని ఏమి లేదు కదా. ఎవరైనా గెలవచ్చు. రైట్ సార్, థ్యాంక్ యూ.